వెల్కమ్ టు జంపర్ టు బంపర్ గేమ్ షో. అరే గేమ్ షో అన్నారు డాన్స్ షో. ఇప్పుడు మా ఫ్రెండ్ రాధాకిరణ్ డాన్స్ చేయబోతున్నాడు. చెప్పకుండా ఆయన చెప్తే అంత కాన్షియస్ అయిపోతున్నాడు. డాన్స్ చేయబోతున్నాడు. కమాన్ వెల్కమ్ హిమ్. పాట సౌండ్ కావాలి. అరే సిగ్గురా వీడు. ఈ పాట ఎందుకురా? అరే ఒక్క పాట ఏది పెట్టాలి? అదే కావలసే రిమిక్స్ పెట్టు. అరే అరే ఇదేనా ఇందాక ఉంది. నువ్వు కూడా సైలెంట్ ఎక్కాల్సి వచ్చింది కదా మధ్యలో. అరే రారా ఇంకా చేస్తే కెమెరా ముందర అయితే ఏంటి తీసుకెళ్ళరా? రారా నువ్వు రా. అరే ఇంకెళ్తాను నేను. నువ్వు ఇట్లా పట్టుకోరా. లబరిగాలు ఎదుగులు ముక్కుపడ కళ్ళు నడుముతారు లాగాలి. అది ఎవరైనా కానీ భాగవతం అబ్బో 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 మేడ పాటి పిక్కిది లాదులా లదా దోడు చూపే మోసూరి ఏరా కొట్రా దండ్రా ఎట్రా అరే మంచి ప్రేమకు ప్రేమ డబ్బు డబ్బు టైం పాస్ కి టైం పాస్. వస్తుంది. చెప్పడానికి ఆడిపెద్ద ఎదవ కదరా. చెప్పడానికి ఆడిపెద్ద ఎదవ కదరా. చెప్పడానికి ఆడిపెద్ద ఎదవ కదరా. ఏంట్రా నీ ఫ్లో గాడ్ ఈస్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్. ఏంట్రా నీ ఫ్లో గాడ్ ఈస్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్. ఏంట్రా నీ ఫ్లో గాడ్ ఈస్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్. నువ్వు అన్ని ఆలోచించుకుంటూనే ఉండే. క్లిక్ రావట్లేదు. క్లిక్ కావట్లేదు. చేస్తాడామా? అరే ఆగ్రా స్పోర్ట్స్ నువ్వు మామూలు చెప్పడం కాదు. అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి. సీరియస్ గా నువ్వు వస్తావు. అరే మామ చేస్తాడు. తెల్లగుందా మొగానికి? నీకు రాధాకిరణ్ ఎప్పుడు పరిచయం? అది ఒక 1990s లో అనుకుంటా. సేమ్ బెంచ్ లోకి వచ్చినాం కదా. సేమ్ బెంచ్ లోకి వచ్చినాం రా. ఫస్ట్ డే వచ్చి రాధాగాడి పక్కన కూర్చున్నా. వాడి పక్కన షిరిడిగాడు ఉన్నాడు. షిరిడిగాడు చెప్పాడు వీడి పేరు రాధాకృష్ణ, క్లాస్ లో ఎవరు నమ్మినా పర్లేదు. తప్పు చెప్పావు. వాడి పేరు రాధాకిరణ్ రా. రాధాకృష్ణ అనే చెప్పాడు కావాలని. అమ్మాయిలతో ఎక్కువ ఉండేవాడేమో. ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా పర్లేదు, వీడితో చేస్తే సంకనాగిపోతాడు. అదే జరిగింది. అమ్మాయిలతో వాడు కృష్ణుడు రా అంటే సంకనాకాడు. వీడు సింగిల్ అలాగే వెళ్ళిపోతున్నాడు. అయితే సో మీ ఫ్రెండ్షిప్ స్కూల్ తో స్టార్ట్ అయింది అంతే. స్కూల్ నుంచి ఆ తర్వాత రెగ్యులర్ మీటింగ్స్. అరే డిడ్ యూ ఫార్టెడా? మెడ మీద కొట్టి డిడ్ యూ ఫార్టెడా?
థ్యాంక్ యూ వెరీ మచ్. నాట్ ఏ ప్రాబ్లం. Is it it? ఆ వాయిస్ రావాలరా ఏదన్నా అంటే నాట్ ఏ ప్రాబ్లం. ఓకే చెప్పండి అంతే ఫ్లోలో. నువ్వు చెప్పురా. వెళ్ళావా? నేను వెళ్ళాను. నువ్వు ఆడరా. నీకు ఎప్పుడు కలిసి నువ్వు ఆడేరా. ఎప్పుడు కలిసి క్రికెట్ అగస్టిన్ గ్రౌండ్ లో, సెంట్ అగస్టిన్ గ్రౌండ్ లో చెడ్డీలు చినిపోయిన చొక్కాలు వేసుకొని ఆ బాత్రూమ్ స్లిప్పర్లు వేసుకొని అతి వేగంగా శరవేగంగా బౌలింగ్ చేస్తుంటే ఓ బాల్ ఎట్నుంచో తెలీదు. రాధాకిరణ్ వాడికి స్కూల్ టైంలో ఎగ్స్ అంటే బాగా ఇష్టము. వాడికి ఎగ్స్ ఎప్పుడు కావాలన్నా వాడు మా మమ్మీ దగ్గరికి వచ్చి అంటే నాకు ఎగ్స్ వేసి అంటే మా మమ్మీ వేసి ఇచ్చేసింది వాడికి. వాళ్ళ మమ్మీ ఫీల్ అవుతారు ఇప్పుడు. అది నాన్ వెజిటేరియన్ మా మమ్మీకి వాడికి బాగా వర్కౌట్ అయ్యేది. నన్ను పక్కన పెట్టేస్తుండే. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు చాలా హార్డ్ వర్క్ ఉండేది. నా 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 గుండెలో ఉండిపోవా చూడరా. అరే వరంగా టార్గెట్ చేయడం టార్గెట్ ఏం పేరు పిచ్చోని మనం ఏమన్నా గుండగాలమా? వాడి గురించి పెద్దగా చెప్పేవి ఏం లేవు కానీ ఇది ఒక కామెడీ ఇన్సిడెంటే నా లెక్క ప్రకారం. నేను వాడు స్కూల్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే పక్కనే గుడిసెలు ఉన్నాయి. గుడిసెలో చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తూ అప్పుడే ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈరోజు మీకు సర్లా మిస్ వచ్చిందా అని. రాధాకిరణ్ స్కూల్ మెమరీస్ అంతా గుర్తులేవు కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయ్యాము. ఫస్ట్ థింగ్ ఏం చెప్పాడంటే స్కూల్ ఫొటోస్ అన్ని తీసి చింపేశాడంట హెయిర్ స్టైల్ బాగాలేదని. యాక్చువల్గా నాకు డైరెక్టర్ అవ్వాలని ఇష్టం. మై ఫస్ట్ హీరో. యాక్టింగ్ అస్సలు రాదు, డైలాగ్స్ చెప్పడం అస్సలు రాదు, అయినా భరించా. కానీ నన్ను కూడా భరించాడు, బాగా చేశాడు. హ్యాపీ బర్త్డే రాధాకిరణ్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ హ్యాపీనెస్. నేనేనా? ఇక మిగిలింది నువ్వే. ఓకే రా చెప్తున్నా. ఎస్. హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ ఫ్రెండ్ అయింది రాధాకిరణ్ గాడు. వాడు ఫస్ట్ డే చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు అయితే కామన్. ఇప్పటి వరకు గొడవ అవ్వలేనిదంటే రాధాకిరణ్ గాడు ఒక్కడితోటే. అంటే చిన్న చిన్న కోపాలు ఏమన్నా వస్తుంటాయి కదరా. ఒక్కసారి అజాత శత్రువు అంటున్నావు నువ్వు. వాడు స్వీట్ ఫ్రెండ్ రా, వాడు స్వీట్ ఫ్రెండ్ రా, వాడు స్వీట్ ఫ్రెండ్ రా. జాగ్రత్త. నాట్ ఏ ప్రాబ్లం. హ్యాపీ బర్త్డే రా రాధా. అది అసలు నా అందరికి ఇది నా మజిల్ అనుకుంటున్నారా? కాదు, రుద్రాక్ష. మరి నువ్వు SMS రిక్వెస్ట్ లా చెప్పేసి చెప్పు. రాధాకిరణ్ గురించి 2-3 మాటల్లో చెప్పడం కష్టం, కానీ చెప్పాలంటే వాడి గురించి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తే ఎవ్రీవన్ విల్ బి లాఫింగ్. అది వాడి మనస్తత్వం. హీ విల్ మేక్ అస్ లాఫ్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హిమ్. వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్. అండ్ మా మాట వినుంటే ఇంకొంచెం మంచిగా అయ్యేవాడేమో. అదే ఫ్యూచర్లో ఇంకొంచెం మంచిగా అవుతాడని, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా మమ్మల్ని కూడా బాధ పెట్టకుండా ఉంటాడని కోరుకుంటున్నాం. అండ్ పెద్దవాడు అవుతున్నాడు, సో ఐ హోప్ హీల్ అండర్స్టాండ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇలానే అందరినీ నవ్విస్తూ నువ్వు నవ్వుకుంటూ ఉంటూ అండ్ బీ హ్యాపీ ఇన్ యర్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. వాడు కాలేజ్లో జాయిన్ అవ్వక ముందు వీ హ్యావ్ ఎ డిస్కషన్ రిగార్డింగ్ ద 4 of our futures and regarding our choosing of our colleges. అందులో ఒక చిన్న మిస్టేక్ నేను చేశాను యాక్చువల్లీ. అదేంటంటే వాడిని తీసుకెళ్ళి ఆ భారత్ కాలేజ్లో చెత్త కాలేజ్లో జాయిన్ చేయడం. అదే ఫ్రీ సీట్ వస్తుంది కదా అని చెప్పి వాడిని నార్మల్ ఫీ లెవెల్కే ఆన్లైన్ జాయిన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత వాడి లైఫ్ గ్రాఫ్
అటు ఇటు 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 ఊగింది. దేనివల్ల ఊగింది? దేనివల్ల ఊగిందో వాడి భారత్ కాలేజ్ ఫ్రెండ్స్, సర్కిల్ సెన్సెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ హిస్ లైఫ్, ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యా అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మొత్తానికి ఏంది అంటే వాడు ఒక జాయ్ఫుల్ బిహేవియర్ ఇన్ అవర్ బ్యాచ్ అంతే. వాడు ఎక్కడున్నా వాడి నవ్వులు వచ్చేస్తుంటాయి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ హిమ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. ఐఎమ్ థ్యాంకింగ్ ద గాడ్ ఫర్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బ్యాచ్. వార్తలు చదువుతోంది రాధాకిరణ్. వరుణ్ సాయ్ అని ఒక కర్ర బాలుడు ఉన్నాడు. ఎంత కర్రగా ఉంటాడంటే వాడు సునీల్ కంటే కర్రగా ఉంటాడు. మెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.